ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండా పోయింది. ఈ జాబితాలో లేటెస్ట్ గా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా చేరిపోయారని ప్రచారం సాగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల తర్వాత ఈ దంపతుల గురించి ఇలా న్యూస్ బ్రేక్ అవడం కలకలం రేపుతోంది. సెలబ్రిటీలు ఏం చేసినా లైమ్ లైట్ లోకి వస్తుంది. అది నెగటివ్ గా కావచ్చు, పాజిటివ్ గా కావచ్చు. అందుకే వారి పర్సనల్ లైఫ్ కూడా చర్చలకు తావిస్తోంది. ఈ కోణంలోనే ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకుంటారేమో అనే ప్రచారం బయలుదేరింది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్స్ లో ఈ దంపతులు ఒకరినొకరు అన్ఫాలో చేశారట. ఇంకే ఉంది, కాస్త డీప్ గా సెర్చ్ చేసినప్పుడు సెహ్వాగ్ తన భార్య ఆర్తితో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జనరల్ గానే ఏ కపుల్ మధ్యనైనా విభేదాలు చోటు చేసుకున్నప్పుడు కొందరు సర్దుకుపోతారు. అలా కుదరనప్పుడు విడిపోతూ ఉంటారు. అయితే దేశమంతా తెలిసిన వారు ఇలా విడిపోయినప్పుడు మాత్రమే వార్తల్లోకి ఎక్కుతారు. ఈ కోవలోనే హార్దిక్ పాండ్యా, షమి, దినేష్ కార్తిక్, శిఖర్ ధావన్ వంటి ఇండియన్ క్రికెటర్లు తమ జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్నారు. ఇందులో శిఖర్ ధావన్ పరిస్థితి అయితే మరీ విషాదం. తన పిల్లలను చూడడానికి భార్య ఒప్పుకోవడం లేదంటూ బోలెడు సార్లు సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమయ్యాడు కూడా. ఈ మధ్యనే టీమిండియా స్టార్ బౌలర్ చాహల్ సైతం తన భార్య ధనశ్రీకి విడాకులివ్వబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ జంట ఇప్పటికే సపరేట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ తో ఓ హోటల్ నుంచి వస్తున్న ఫోటో కూడా దాన్నే కన్ఫర్మ్ చేసేలా ఉంది. ఆ కలకలం అలా సాగుతూ ఉండగానే ఇదిగో ఇలా వీరేంద్రుడి విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. తమ లైఫ్ పార్ట్నర్లతో విడిపోయిన క్రికెటర్ల నేపథ్యాలను ఫాలో అవుతున్నప్పుడు సెహ్వాగ్ కూడా వివాహ బంధానికి గుడ్ బై చెప్పినట్లు కనిపిస్తోంది. నిజానికి ఆర్తి అహ్లావత్ ను సెహ్వాగ్ దాదాపు 22 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్లకి 2 కొడుకులు కూడా. అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలొచ్చాయంటున్నారు. అందుకే సంవత్సరం నుంచి విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్ పూజ ఫోటో కూడా ఒక్కడే చేసుకుంటూ ఫోటోలు షేర్ చేశాడు. లేటెస్ట్ గా ఆర్తి సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల ప్రచారం మరింత ముదిరింది. ఇదంతా ఓకే, కానీ ఇలా పాపులర్ క్రికెటర్లు విడాకుల బాట పట్టడానికి కారణాలను చూస్తే గ్రౌండ్ లో తమ ఆటతో దుమ్మురేపే వీరంతా నిజ జీవితంలో మాత్రం మిడిల్ డ్రాప్ కావడానికి రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడమే అనిపిస్తోంది. చెప్పడానికి ఈజీగానే ఉన్న సెలబ్రిటీలంతా అంతే. ఫ్యాన్స్ వారిని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటారు కాబట్టి తమ జీవితాన్ని ఓ ఆటగా చూడొద్దని హితవు చెప్తూ ఉంటారు.